గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు నాగేశ్వరరావు. నేను నెల్లూరులో ఉంటాను. నేను ఇంతకుముందు రైస్ మిల్లో వర్క్ చేస్తున్నానండి. చాలా రోజులు అంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి నేను రైస్ మిల్ ఫీల్డ్లో వర్క్ చేస్తూ అందులో జీతం సగం కటింగ్లు పోవడం, తర్వాత ఏదైనా మిస్టేక్ వస్తే అందులో కటింగ్ చేయడం, ఆ విధంగా నేను చాలా ఇబ్బంది పడాల్సి వస్తున్నాను. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత రైతు సాధారణ నాకు మంచి ఫ్రెండ్, ఆయన సహకారంతో ఆయన చాలాసార్లు నేను చెప్తూ వస్తున్నాను, కానీ నేను వెళ్ళలేదు. ఎందుకంటే మనం ఒక దగ్గర చేస్తున్నాం, వాళ్ళ దగ్గర చేసేటప్పుడు మనం వాళ్ళ టైం మనం స్పెండ్ చేస్తున్నామని వాళ్ళ కోసమే చేస్తున్నాం, కానీ మన కోసం ఏ రోజు కూడా ఆలోచిస్తున్నాం. అటువంటిప్పుడు మనం ఇది చెప్పే మాటలనేది మనకు అర్థం కాదు. వాళ్ళు ఎన్నో మంచి చెప్తారు, కానీ మనం ఏంటంటే మనం అక్కడ చేసి అక్కడ మన బతుకు తెలియదంటే అక్కడ చూసుకొని ఎంతసేపు వాళ్ళు చేస్తే వాళ్ళు ఇచ్చే చేతులతో మనం ఆధారపడాలనుకుంటామే, కానీ మనం ఇంకో దాని గురించి దృష్టి పెట్టం. అటువంటి సమయంలో సార్ మనకు మంచి ఆపర్చునిటీ ఇచ్చి ఆయన చెప్పిన 4 నెలల తర్వాత అప్పుడు ఒక ఐడి తీసుకోవడం జరిగింది. ఐడి తీసుకోకముందు ఆ పేస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పేస్ట్ వాడాను, బాగుంది సార్, నాకు ఏదైనా గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉంది సార్, దీని గురించి ఏదన్నా చెప్పండి అంటే ఆయన సలహా ఇచ్చిన తర్వాత ఆ గ్యాస్ ట్రబుల్ అనేది 3 కోట్ల చేసుకుంటే ఒకే ఒక మంత్ సార్, అవి 60 క్యాప్సూల్స్ ఉంటాయి, ఆ మంత్ వాడాను. గ్యాస్ ట్రబుల్ అనేది చాలా నేను చేస్తున్న రైస్ మిల్ ఫీల్డ్ వర్క్లో నా టయానికి సరిగ్గా తిండి కూడా ఉండేది కాదు. ఈరోజు 1 గంటకు తింటే 2 గంటలకు తినేవాడిని, 2:30 తినేవాడిని. ఆ విధంగా గ్యాస్ ట్రబుల్ చాలా ఇబ్బందిగా తీసుకున్నాను. ఈ వెస్టేజ్ ఎక్కువ వచ్చాను. అప్పటి నుంచి నాకు గ్యాస్